రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేశాయి. ఇందుకోసం రెండు కమిటీలు వేయాలని సీఎంల సమావేశం నిర్ణయించింది. ఇరు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ నియమిస్తామన్నారు. ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కమిటీ వేస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి సీఎస్ ను కలిపి ముగ్గురేసి అధికారులుంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై ఈ కమిటీ దృష్టి సారిస్తోంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రులతో మరో కమిటీ వేయాలని సీఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదించాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై శనివారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7:45 వరకు కొనసాగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు మంత్రులు, నాయకులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రజాభవన్ కు రాగానే రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా కప్పి సత్కరించారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ అనే పుస్తకాన్ని చంద్రబాబుకు బహుకరించారు. రేవంత్, మల్లు భట్టి విక్రమార్కులకు చంద్రబాబు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ మంచి రోజులు రానున్నాయి. జగన్ పాలనలో అటకెక్కిన కీలక ప్రాజెక్టులు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రానికి నిధుల మంజూరుతో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు పెంచే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్డుకు బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించవచ్చని వెల్లడించాయి. ఈస్టర్న్ బైపాస్, విజయవాడలో ఫ్లైఓవర్ తదితర నిర్మాణాలు కూడా నిధులు లభించే అవకాశాలున్నాయని తెలిపాయి. ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వచ్చినప్పుడు ఈ ప్రతిపాదనలపై నిర్మలా సీతారామన్, మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపారు. అమరావతి రాజధాని అభివృద్ధికి సహాయం చేయాలని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. ఈ మూడింటికి బడ్జెట్ లో ఆయా శాఖల కింద నిధులు కేటాయింపు ఉండే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కానీ, కీలక ప్రాజెక్టుల అమలుకు కానీ మాజీ సీఎం జగన్ గత 5 ఏళ్లు దృష్టి పెట్టలేదని, నిధులు కూడా కోరలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఏమేమి కావాలో నిర్దిష్టంగా ప్రతిపాదనలు సమర్పించినందువల్ల కేంద్రం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని వెల్లడించాయి. గతంలో రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు తమ వద్ద సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం రేపటి నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర్వులు ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం వెళ్లింది. సీఎం ఆమోదించిన వెంటనే ఉచిత ఇసుక అమలు జీవో వెలువడనుందని గనుల శాఖ తెలిపింది. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీలో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చు అవుతుంది. దీన్నే నిర్వహణ వ్యయంగా పిలుస్తారు. రీచ్లు, డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాకు ఒక్కో విధంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి. ఇవి 18 జిల్లాలో ప్రతిమ ఇన్ఫ్రా, 8 జిల్లాలో జీసీకేసీ కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చేశారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాటిని శనివారం రాత్రి కల్లా గనుల శాఖకు పూర్తిగా స్వాధీనం చేసినట్లు తెలిసింది. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్ల బండి వంటి వాహనాలు తీసుకుని వచ్చి ఇసుకను తీసుకువచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్ లో బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే 88 రూపాయల ఫీజును ఆన్లైన్ లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు. వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలను పాటిస్తే వ్యర్థం నుంచి కూడా సరికొత్త సంపద సృష్టి చేయవచ్చని, ఘన, ద్రవ్య వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి దానిని పునర్వినియోగం చేస్తే
పారిశుద్ధ్య సమస్యలను అధిగమించవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఘన ద్రవ వనరుల నిర్వహణ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించగా దానిని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. స్థానిక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ ఒక సవాల్గా మారుతోందని, శాస్త్రీయ దృక్పథంతో ఘన ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. ఈ విధమైన వర్క్ షాపుల ద్వారా వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెరిగి చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు పెరుగుతాయన్నారు. ఉపాధి అవకాశాలు వస్తాయని, పర్యావరణానికి మేలు కలుగుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం స్లూయిజ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించి దిగువ కాఫర్ డ్యాం వద్ద సీపేజ్ జలాలను బయటకు పంపేందుకు నిర్మిస్తున్న స్లూయిజ్ పనులను వేగవంతం చేయాలని, వరద ఉధృతి పెరగక మునిపే పూర్తి చేసి గోదావరి జలాలు కాఫర్ డ్యాంల మధ్యకు చేరుకోనివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. దీంతో స్లూయిజ్ నిర్మాణ పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ అప్రూవల్స్ మేరకు పనులు ప్రారంభించామని, రానున్న 2 రోజుల్లో స్లూయిజ్ గేట్ల అమరిక పనులు పూర్తవుతాయని, గోదావరి జలాలు కాఫర్ డ్యాంల మధ్యకు వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. సీపేజ్ జలాలను బయటకు పంపడానికి ఏడాది క్రితం ప్రారంభించిన స్లూయిజ్ పనులు నత్తనడక నడిచాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన తర్వాత పనులు ఊపందుకొని అప్పుడే గేట్లు బిగించే వరకు వచ్చింది. 2 రోజుల్లో ఇది పూర్తయితే స్పిల్వే బ్యాక్ వాటర్ కాఫర్ డ్యాం లోకి రాకుండా నివారించవచ్చు. డీ వాటరింగ్ ద్వారా కాఫర్ డ్యాం నడుమ సీపేజ్ జలాలను తొలగించవచ్చని, తద్వారా ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. తిరుమలలో దళారీల దందా కొనసాగుతుంది. టీటీడీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో రూటు మార్చి పని కానిచేస్తున్నారు. కొండకు వచ్చే భక్తులను ఏమార్చి వారి నుంచి తీసుకొచ్చే ఆధార్ కార్డులో ఫోటో మార్చేసి గదులు పొందుతున్నారు. ఆపై 100 రూపాయలు ఉన్న గదిని భక్తులకు రోజుకు 1000 చొప్పున ఇస్తున్నారు. తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం దాదాపు 7,500 గదులు ఉన్నాయి. వీటిలో సగభాగాన్ని ఆన్లైన్ ద్వారా కేటాయించి సంబంధిత జిరాక్సులతో వచ్చిన వారికి తిరుమలలోని ఏఆర్పీ కౌంటర్లో కేటాయిస్తారు. అలాగే పద్మావతి, ఎంబసీ, టీబీ కౌంటర్లలో భక్తులకు సిఫార్సు లేఖలపై గదులు కేటాయిస్తారు. ఇక ఎలాంటి సిఫార్సు లేని సామాన్య భక్తులకు సిఆర్ఓ జనరల్ కౌంటర్లో గదులు కేటాయిస్తారు. దళారీ తొలుత ఓ ఆధార్పై 100 రూపాయలు ఉన్న గదిని తీసుకుంటారు. ఆ గది తాళం తీసుకుని తిరిగి సిఆర్ఓ వద్దకు వస్తాడు. అక్కడ గది కోసం ఇబ్బంది పడుతున్న భక్తులను గుర్తిస్తాడు. వారి వద్దకు వెళ్లి తన వద్ద 2 గదులు ఉన్నాయని, కావాలంటే 1 ఇస్తానని సామాన్య భక్తులను నమ్మిస్తాడు. ఆ తర్వాత కేవలం తాళం మాత్రమే ఇచ్చి రోజుకు 1000 అని వసూలు చేస్తాడు. ఆ సమయంలో భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్ తీసుకుంటాడు. గది ఖాళీ చేసే సమయంలో తిరిగి దళారీకి అక్కడ చేరుకుని తాళం తీసుకుని భక్తులను పంపించేస్తాడు. ఈ తరహా అక్రమానికి పాల్పడిన అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకున్న సాధ్యాసాధ్యాలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో పాటు కొత్తగా రావడానికి ఆసక్తి చూపే పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో శాఖల ప్రస్తుత స్థితి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై చర్చించిన లోకేష్ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో నూతన ఐటీ పాలసీని తీసుకురానున్నారని, అందుకోసం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. అదేవిధంగా విశాఖ పరిసరాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే పరిశ్రమదారులకు ఏ మేరకు భూమి అందుబాటులో ఉందో పూర్తి వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమదారులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుని పరిష్కరించాలని, పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల కార్యదర్శి కోన శశిధర్, జేడీ సుర్జిత్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సేవో అనిల్ కుమార్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ ప్రజల కళ ఎట్టకేలకు సాకారమైంది. ఎమ్మెల్యే గౌతు శిరీష కృషితో వంశాధార కెనాల్లో జలకళ సంతరించుకుంది. పలాస మండలం టెక్కిలిపట్నం వద్ద వంశాధార కాలువలో టీడీపీ నేతలు పూజలు చేశారు. గత 5 ఏళ్లలో వంశాధార కాలువలో తుప్పలు, చెట్లు మొలవడంతో పలాస ప్రాంత రైతులకు ఏనాడు చుక్క నీరు అందలేదు. రైతులు ఆవేదన పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో శివారు ఆయకట్టు భూముల వరకు నీరందిస్తానని గౌతు శిరీష ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే కాలువలు మరమ్మతులు చేయించి రైతులకు నీరు అందించారు.
వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత వంశధార కాలువలో నీరు పారడంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. వైసీపీ కార్యకర్తలపై దాడులు ఆపండి అని మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యాఖ్యానించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా జగన్ శనివారం కడప జిల్లాకు వచ్చారు. శుక్రవారం వేంపల్లిలో జరిగిన దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేంపల్లి వద్ద 20 ఏళ్ల యువకుడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదన్నారు. ఆ వెంటనే మాట మార్చి ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశాడనే వేంపల్లికి వచ్చి కొట్టారన్నారు. ఇదివరకు పులివెందులలో ఇటువంటి సంప్రదాయం లేదని, ఎన్నికల్లో ఓటు వేయని వాళ్లను కొట్టే కార్యక్రమం ఎప్పుడూ జరగలేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళన కలిగిస్తున్నారని, దీంతో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మీరు వేసే ఈ బీజం, చేసే ఈ చెడు సంప్రదాయం రేపు మళ్లీ టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని హెచ్చరించారు. అధికారం ఎల్లకాలం మీరే ఉండరు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలు శిశుపాలుని పాపాలు పడినట్లుగా పండుతాయన్నారు. ఈ చెడు సంప్రదాయం ఆయనకే చుట్టుకుంటుంది. ఈ దెబ్బలు తిన్న ప్రతి ఒక్కరూ ఇదే మళ్లీ అటువైపు చేసేందుకు మీ అంతటా మీరే బీజం వేస్తున్నారు. నాయకులుగా ఉన్నవారు ఇలాంటివి ప్రోత్సహించకూడదన్నారు జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి విడుదల రజనీపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా పసుమర్తి గ్రామానికి చెందిన శ్రీరామ్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తన భూమిని మాజీ మంత్రి రజనీ కబ్జా చేశారంటూ చిలుకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పసుమర్తి గ్రామంలో తనకు చెందిన 1 ఎకరం పొలాన్ని రజనీ, ఆమె భర్త కుమారస్వామి, ఆమె మరిది గోపి తన అనుచరులతో కలిసి కబ్జా చేశారని బాధితుడు శ్రీరామ్ ఆరోపించారు. తన తండ్రి 1987లో పసుమర్తి గ్రామ శివారులో 1 ఎకరం పొలం కొన్నారని, అప్పటి నుంచి ఆ పొలం తమ ఆధీనంలోనే ఉందని బాధితుడు శ్రీరామ్ తెలిపారు. అలాగే ఆ పొలం నాటి నుంచి నేటి వరకు యూనియన్ బ్యాంకులో తనఖాలో ఉందన్నారు. అయితే మాజీ మంత్రి విడుదల రజనీ మధ్యనగర్ లో ఒక కంపెనీ కొనుగోలు చేసిందని, ఆ కంపెనీ ముందు ఎన్క్రోచ్మెంట్ లో 34 కుటుంబాలు నివాసాలు అడ్డుగా ఉన్నాయని అన్నారు. వారు అక్కడి నుంచి ఖాళీ చేయకపోవడంతో తన పొలంలో ఒక్కొక్కరికి 1 సెంటు 25 చొప్పున తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని బాధితుడు శ్రీరామ్ ఆరోపించారు. దాని తాలూకు తనకు ఎటువంటి డబ్బు చెల్లించకపోగా తనపై బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ నేపథ్యంలో పారదర్శకత కోసం ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి సీఎంల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన ఈ విధంగా స్పందించారు. కాగా తెలుగు న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే సీఎంల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే 2 రాష్ట్రాల పునరేకీకరణ ఏకైక మార్గంగా కనిపిస్తోందని మరో మాజీ మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు. వీరిద్దరు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు మంత్రి అచ్చెన్నాయుడుకు ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భలే జోకులేస్తున్నారు బొత్స గారు, పారదర్శకత గురించి మీరు మీ జగన్ మాట్లాడితే నవ్విపోతారు, వదిలేండి అంటూ ట్వీట్ చేశారు. పారదర్శకతకు పాతరేసిందే మీరు. మీ పార్టీ ప్రెస్ మీట్లు కూడా లైవ్ కాకుండా ఎడిట్ చేసి ఇవ్వాలని ఆదేశించే నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. దయచేసి పారదర్శకత, వాస్తవాలు వంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడొద్దని అచ్చెన్న పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పుడు సురక్షితంగా ఉందని, మీరేం బాధపడాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు హితవు పలికారు. విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సాగిన భేటీలో 10 కీలక అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారుల సూచనలు తీసుకున్నారు. ఇక విభజనకు సంబంధించిన చాలా సమస్యలు గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదు. వీటన్నిటిపై త్వరితగతిన చర్చించుకుని ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు పరిష్కారానికి నోచుకొని ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ సమస్యలన్నిటికీ సమాధానాలు, పరిష్కారాలు సమావేశంలోనే దొరుకుతాయని అనుకోలేదు. వీటి పరిష్కారానికి గాను విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సమావేశంలో కూలంకషంగా చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చామని భట్టి విక్రమార్క చెప్పారు. సీఎంల సమావేశంలో మరో అతి ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వివిధ సరిహద్దుల నుంచి రకరకాల డ్రగ్స్ వస్తున్నాయని, వీటి నియంత్రణ కోసం ఇరు రాష్ట్రాల అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ వేయాలని నిశ్చయించామని, ఈ మహమ్మారి నుంచి 2 రాష్ట్రాలను కాపాడాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి
నుంచి ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నాం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక దాంతో పాటు సైబర్ క్రైమ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముందుకు వెళ్తున్నాం. వీటిపై రెండు రాష్ట్రాలు ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పనిచేస్తే నియంత్రించడానికి అవకాశం ఉంటుందని భావించాం. వివిధ సరిహద్దుల నుంచి రకరకాల డ్రగ్స్ వస్తున్నాయి. అందుకే వీటి నియంత్రణ కోసం ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులతో ఒక కోఆర్డినేషన్ కమిటీని వేయాలని నిర్ణయించాం. ఈ మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలను కాపాడాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని భట్టి వివరించారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ వ్యవహార సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు. ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్ గా కేసీఆర్ కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే ఈ మధ్య ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా తన పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు మిగిలి ఉండగానే కేకే రాజీనామా చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యానని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని కేకే తెలిపారు. గతంలో కాంగ్రెస్ లోనే సుదీర్ఘకాలం ఉన్న ఆయన పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. ఇకపై ఏడాదిలో 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏడాదిలో ఒకసారి ఏప్రిల్, మే నెలలో మాత్రమే టెట్ నిర్వహించాలనే నిబంధన ఉండగా దాన్ని సవరిస్తూ ఏడాదిలో మొదట జూన్లో, రెండోసారి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి వెసులుబాటు కల్పిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం శనివారం నిబంధనల్ని సవరిస్తూ జీవో నెంబర్ 18ను విడుదల చేశారు. ఉపాధ్యాయులుగా నియమితులు కావాలన్నా, ఉపాధ్యాయుల పదోన్నతికి అర్హత సాధించాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టెట్ ను పదే నిర్వహించకపోవడంతో అభ్యర్థులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందనే విజ్ఞప్తితో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం మంత్రి శ్రీధర్ బాబును కలుసుకున్నారు. మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, అరకపూడి గాంధీ, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద సచివాలయంలో మంత్రిని కలిశారు. మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు వ్యవహరిస్తూ ఉండడంతో ఆ జిల్లా పరిధిలోకి వచ్చే కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మంత్రి శ్రీధర్ బాబు వద్దకు వెళ్లారు. నియోజకవర్గంలోని చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి దోమల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. అదేవిధంగా విద్యుత్ స్థలాలు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలతో కాలనీ వాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది బీటెక్ పూర్తి చేస్తున్నారని, కానీ భావ వ్యక్తీకరణ నైపుణ్యం లేక ఉపాధి పొందలేకపోతున్నారని భట్టి అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను హైదరాబాద్ కే పరిమితం చేయకుండా పాత ఉమ్మడి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి సీతక్కతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సచివాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. ఆ పార్టీకి చెందిన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తంగుట్టికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కృష్ణమోహన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దానం నాగేంద్ర, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వాస్తవానికి కృష్ణమోహన్ రెడ్డి చేరిక 4 రోజుల కిందటే ఖరారైన స్థానికంగా గద్వాల్ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సీఎం రేవంత్ శనివారం తొలుత సరితతో మాట్లాడి నచ్చజెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశాల రెండో రోజు జూలై 23న 2024-25 ఏడాదికి గాను కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభల స్కెడ్యూల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరిలో బడ్జెట్ ను ప్రకటిస్తుంది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా అద్వానీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లో కూడా బీజేపీకి అయోధ్యలో పట్టిన గతే పడుతుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం రాహుల్ గాంధీ గుజరాత్ పీసీసీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయోధ్యలో బీజేపీ అభ్యర్థి ఓడిపోతారని ఎవరైనా ఊహించారా? వారణాసిలో మోదీకి అంత తక్కువ మెజార్టీ వస్తుందనుకున్నారా? అలాగే గుజరాత్ లో కూడా మార్పు రానుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం గుజరాత్ లో పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. బ్రిటన్ నూతన ప్రధానిగా నియమితులైన కీర్ స్టార్మర్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా కొలిక్కి తెచ్చే దిశగా కృషి చేసేందుకు ఇరు నేతలు అంగీకరించారు. ఈ క్రమంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భారత్ పర్యటనకు రావాలంటూ ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను గుర్తు చేసుకున్న నేతలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిబద్ధతను చాటినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.